ఈ చిన్న కథలో ఉన్న అర్థం ఏం చెప్పండి? అంటే ఆలస్యం చేయడం వల్ల, అది నిర్లక్ష్యం చేయడం వల్ల అక్కడే ప్రమాదంలో చిక్కేసుకోండి. అలా మన జీవితంలో ఎన్నో వస్తాయి. అదే విధానంగా పెళ్లి విషయంలోనూ అంతే. మీరు నిర్లక్ష్యం చేస్తూ నాకు ఇప్పుడే వద్దు, ఎప్పుడో నేను చేసుకుంటా, నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, ఇవే గుణాలు ఉండాలి, ఇలా ఎంతో మంది ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, ద్వాపర యుగంలో కృష్ణుల వారు అద్భుతమైన మాటను తెలియచేశారు. ఎటువంటి మాట అంటే, ద్వాపర యుగంలో వివాహానికి విశేషంగా చూసేది స్త్రీలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు, గుణగణాలు మాత్రమే. ఆరోగ్యం, గుణగణాలు అంటే అతనిలో ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, మరియు అతను కుటుంబాన్ని పోషించగలడా, కష్టపడగలడా, మరియు అతనిలో ఎటువంటి మంచి గుణాలు ఉన్నాయి, అతనిలో బుద్ధి అంటాం కదా, అవే గమనించేవారు పూర్వంలో. కలియుగంలో వస్తు ఎటువంటి పరిస్థితి అంటే, అతను ఆస్తి ఎంత ఉంది, ఒకటి ఎంత అవుతున్నాడు, అదే విధానంగా మగపిల్లలు కూడా వాళ్ళు ఎంత రూపవతి మరియు ఎలా ఉన్నారు, చూడ్డానికి అందంగా ఉంటే చాలు, ఇవే ఆలోచించి మీరు వివాహ జీవితంలోకి అడుగు పెడుతున్నారే కానీ, బాహ్య సౌందర్యాన్ని, బాహ్యంగా కనబడే ఐశ్వర్యాన్ని, వాటిని మాత్రం లెక్కించి వివాహానికి ముందడుగు వేస్తున్నారే కానీ, ఆంతరిక శుద్ధి ఎంతుంది, వాళ్ళల్లో ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, దానివల్ల ఆ సంస్కారం వల్ల భవిష్యత్తులో మన పిల్లలకు వాళ్ళు ఎటువంటి సంస్కారాన్ని ఇవ్వచ్చు, ఇటువంటి వాటిని మర్చిపోయి వివాహాలు జరుగుతుండడం వలనే ఈ వివాహాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందరూ గుర్తుపెట్టుకోండి, జీవితంలో బాహ్య సౌందర్యానికన్నా ఆంతరిక సౌందర్యం అతి ముఖ్యమైనది. కల్మషాలు, కుతంత్రాలు, కోపము, ద్వేషాలు ఇటువంటి పెట్టుకొని మన ముందు కూర్చొని నవ్వుతూ మాట్లాడేసి వెళ్ళిపోయినా, ఆ లోపల ఉన్న కల్మషం, కుతంత్రాలు ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు కనబడతాయి, దాన్ని బయట పడతాయి అవి ఏదో ఒక రోజు. అప్పుడు జీవితాంతం ఆ సంబంధాలకి విలువ లేకుండా అయిపోతాయి. అందుకే ఆంతరిక సంస్కారాన్ని, ఆంతరిక శుద్ధిని పెంచుకోండి. అటువంటి వాటికే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఈరోజు మీకు తెలియచేస్తున్నా. అయితే ఈరోజు మీకందరికీ కూడా ఈ మంచి మాటతో ఏం తెలియచేస్తున్నా అంటే, జాగ్రత్తగా వినండి. కంటికి కనబడేవన్నీ కూడా నిజం కాకపోవచ్చు, మన చెవులు వినేవన్నీ కూడా సత్యం కాకపోవచ్చు, అది మనలో ఉన్న మిస్టేక్ కూడా అయి ఉండొచ్చు. ఇటువంటివి ఎన్నో జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు దొరికింటాయి. మనం చూసేవి అదంతే నిర్ణయించకూడదు, అది కూడా అబద్ధమై ఉంటుంది. అదే విధంగా మనం వినింది ఇంతే నిర్ణయించకూడదు, అది కూడా అబద్ధమై ఉండొచ్చు. ఎందుకంటే ఎవరో మిమ్మల్ని వాళ్ళ కుటుంబం నుంచి దూరం చేయడానికో, లేదో వాళ్ళపైన మీకు చెడు అభిప్రాయం రావడానికి మీ చెవులో ఏదైనా చెప్పుండొచ్చు కదా, మనకి తెలీదు. లేదా మన కళ్ళల్లో చూసామా, ఆ చూడడానికి కూడా పరిపూర్ణంగా విశ్లేషణ చేసావా, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఏం జరుగుతుంది అని మనం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు కూడా ప్రమాదానికి దారితీస్తుంది. ఇటువంటివి ఎన్నో జరుగుతుంటాయి ప్రతి కుటుంబంలో. దాని నుంచి జాగ్రత్త పడండి అనేదే నేను చెప్పే మంచి మాట. దీనికి అనుసంధానంగా చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఉంటుంది ఆ కుటుంబంలో భార్య భర్త వాళ్ళు ఎన్నో పూజలు చేసిన తర్వాత, ఎన్నో తీర్థక్షేత్రాలు చూసిన తర్వాత వాళ్ళ సంతానం ప్రాప్తిస్తుంది. అలా ఉయ్యాల్లో పెట్టి ఉంటుంది ఆ తల్లి. భర్త వ్యవసాయానికి వెళ్ళిపోయింటాడు. ఇక భర్త వచ్చేలోపు వంట చేయాలి, మీరు వెళ్ళాలి దూరంగా, ఏం చేయాలి, పాపని ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తూ వాళ్ళ ఇంట్లో ఒక ముంగిస ఉంటుంది. వాళ్ళు దాన్ని చక్కగా చిన్న వయసు నుంచి సాపుకో ఉంటారు, చాలా బాగుంటుంది. ఆ ముంగిసకి ఆవిడ చెప్పి వెళ్తుంది, పాప ఒకటే ఉంది, ఎవరు లేదు, జాగ్రత్తగా చూసుకో, నేను నీళ్లు వెళ్ళి తీసుకువస్తా అని చెప్పి ఆ ముంగసని అక్కడే పక్కన తొట్లు పక్కన కట్టు వేసి వెళ్తుంది. బయటికి వెళ్ళి ఆవిడ అంత దూరం వెళ్ళే లోపు ఇంట్లో ఒక పాము ప్రవేశం చేస్తుంది. లోపలికి వస్తేనే ఈ పాప ఉయ్యాల్లో ఉంటుంది, దానికి ఏం అర్థం అవ్వదు. ఆ పాప చేతులు కాళ్ళు ఇలా ఊపుకొని అలా నవ్వుతూ ఉంటుంది. అది స్ట్రైట్ గా ఉయ్యల దగ్గరకు వచ్చేలోపు ఇది పక్కనే దీన్ని కట్టేసింటారు. ఆ మెడకి కట్టిన తాడుని బలవంతంగా కొరికి లాగి చాలా కష్టపడి దాని నుంచి బయటకు వచ్చి ఆ సర్పం పైన దుముకుతుంది. చాలా పోరాడుతుంది, యుద్ధం పోరాడి 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 ఆఖరికి సర్పాన్ని చంపేస్తుంది. చంపేసి రక్తమైపోయి ఉంటుంది. బయటికి రావంగానే ఆ ఒక తల్లి ఏదైతే వాళ్ళ ఆ కుండతో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటే, ఈ ఒక ముంగసిని ఇలా చూడంగానే
దాని మూతంతా రక్తము, చెయ్యంతా రక్తం అయిపోయింటుంది కదా, పాపని ఏదో చేసేసింది అనే దృష్టితో ఆ నీటి పొండిని దానిపైన వేసేసి లోపలికి వెళ్ళి చూస్తుంది. ఆ పాప ఉయ్యాలలో అలా నవ్వుతూ ఉంటుంది. దాని కింద ఒక పెద్ద సర్పం చనిపడిపోయి ఉంటుంది. దాన్ని చూసి ఈ ముంగిస ఎంత మంచిది, నా పాపని కాపాడింది అని బయటకు వచ్చి చూస్తే అంత లోపల అది చనిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ నీటి కుండని దానిపైన వేసేసింది. అంటే ఈ కథలో ఉన్న అంతరార్థం, తను చూసింది సత్యం కాదు, దాని వెనుక వేరే ఏదో జరిగింది, అది తెలుసుకునే లోపే అది చనిపోయింది. అలాగే మన జీవితంలో కొన్ని విన్నవి, కొన్ని చూసినవి ఖచ్చితంగా సత్యం అయి ఉండదు. అందువలన అటువంటి వాటిని అయినంత వరకు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. లేదు అంటే జీవితాల్లో చాలా నష్టపోవాల్సి వస్తుంది అనేదే ఈరోజు మంచి మాట వెనుకున్న ఈ చిన్న కథ.